Hi everyone, this is Bhagyashree ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అండి. ఎందుకంటే నిన్న సరదాగా సండే ఫండే అంటూ నేను ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను, వాటెవర్ యూట్యూబ్లోను పెట్టినందుకు మెసెంజర్ నుంచి కూడా నాకు మెసేజెస్ వచ్చాయి. ఐఎమ్ సో హ్యాపీ. పెట్టిన ఒక 10-20 మందిలో నిజంగా చెప్తున్నాను అన్నింటి నుంచి చాలామంది 5 to 10 మినిట్సే పెట్టారండి. పూర్వకాలం అనేవాళ్ళు ఒక ముద్దను 30 సార్లు నమిలి తినాలి అని. మనం పెట్టుకున్న ఫుడ్ అంతా 30 సార్లు ఒక్కొక్క ముద్ద నమిలి తినాలి అంటే ఈ రోజుల్లో ఎంత టైం పడుతుందో మనకు తెలుసు. కనీసం అట్లీస్ట్ ఒక 10 to 20 మినిట్స్ మనం తినే ఫుడ్ కోసం వెచ్చించాల్సిందేనండి. ఎందుకంటే మనమున్న ఇంత బిజీ షెడ్యూల్లో కుదరడం లేదు, కాదంటలేదు, కానీ ఇంత కష్టపడేది దేనికోసం? తినడం కోసమేగా, పొట్టకూటికేగా. సో నేను చెప్పేది ఏంటంటే మన హెల్త్ కేర్ అన్నది చాలా ముఖ్యం నవ్వేడేస్ అయితే, లేదంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. 10 to 15 మినిట్స్, 15 to 20 మినిట్స్ తినేవాళ్ళు కొంత ప్లస్ అండి. 5 to 10 మినిట్స్ తినేవాళ్ళు అయితే ఇబ్బందుల్లో ఉన్నట్టే. ఎందుకంటే వాళ్ళకి గ్యాస్ట్రిక్ పెయిన్స్ అని, అసిడిటీ అని, ఓకే, అండ్ మోషన్ ఫ్రీ అవ్వకపోవడము, అండ్ డైజెషన్ సరిగ్గా అవ్వకపోవటము జరుగుతున్నాయి ఈ రోజుల్లో. సో మనం ఎక్కువసేపు నమిలి తినటం వల్ల మన ఫుడ్ అన్నది కరెక్ట్గా డైజెషన్ అవ్వటము, అండ్ తినేటప్పుడు లాలాజలంతో మన ఫుడ్ కలవటం వల్ల మంచిగా న్యూట్రియంట్స్, ఫుడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా మన బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా. సో ఎవరైతే 5 to 10 మినిట్స్ తింటున్నారో 10 to 20 మినిట్స్కి వెళ్ళండి. కొంచెం మన కోసం మనం టైం వెచ్చిస్తే బాగుంటుందని నా లెక్క. సో చాలామంది అసలు ఫుడ్ తీసుకోవడానికి కూడా టైం ఉండలేదు అనేసి ఫాస్ట్ ఫుడ్ కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారండి. డోంట్ ఈట్ మచ్ అండి. ఎందుకంటే తెలిసిందే కదా, మన బాడీకి కావాల్సింది చాలా తక్కువ నీడ్. అది సరైన ఫుడ్ దానికి కావాల్సింది కొంతైనా బెస్ట్గా ఇవ్వగలిగితే ఎక్కువ రోజులు అవి వర్క్ చేస్తాయి. లేదంటే సడన్గా ఆగుతున్నాయి. మనకి తెలియని విషయం ఏం కాదు కదా. స్కూల్ పిల్లల దగ్గర నుంచి చూస్తున్నాము, ఎంగేజ్లో ఉన్న వాళ్ళు సడన్ డెత్స్ అనేవి ఎన్ని చూడడం లేదు. సో బెంజ్ ఈటింగ్, ఫాస్ట్ ఈటింగ్ వద్దండి. సో మైండ్ఫుల్ ఈటింగ్కి వెళ్దాము. సో ఎమోషనల్ ఈటింగ్ వల్ల మనకి బ్లడ్ షుగర్స్ అవన్నీ కూడా స్పైక్ ఎక్కువ అవుతూ ఉంటాయి. ఓకే, సో అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చింది అనుకుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు అవసరము. ఇంకొంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సో ఓకే, థ్యాంక్ యూ అండి.